శంకుస్థాపన వేసినో చెప్పినాం. అవసరమైతే థర్మల్ ప్లాంట్ అంటే ఎక్కడ ఉండాలి? బొగ్గుతో ఉత్పత్తి అయ్యే కరెంటు. మరి యాదాద్రి భువనగిరి బొగ్గు ఎడికలు పట్టుకొస్తారు. అయితే ఖమ్మం జిల్లా లేకపోతే మిర్యాలగూడ లేకపోతే చూస్తే కనుక సత్తుపల్లి కొత్తగూడెం ఆ ఏరియాలో బొగ్గు ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. లేకుంటే ఆదిలాబాద్లో కావచ్చు, రామగుండం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, కొంత వెసులుబాటు ఉండేది అక్కడ ఏర్పాట్లు చేస్తే. నిజంగా థర్మల్ పాయింట్ అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటే వరంగల్లో కొంత ప్రాంతం, భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో కావచ్చు. కానీ అసలు బొగ్గుకు సంబంధమైనటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న రోజే అక్కడ ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం చేస్తుంది, నష్టపోతుంది అనేది ముందుగానే కొంతమంది విశ్లేషకులు చెప్తూనే వచ్చి మనం కూడా చాలా వరకు ఊహించినాం కూడా. ఆ రకంగానే ఇప్పుడు ఏం జరిగింది? విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రారంభిస్తామని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు అక్కడ ఎటువంటి విద్యుత్ కేంద్రానికి సంబంధించి అంటే ఆ ప్రొడక్షన్ జరగడం లేదు. ప్రొడక్షన్ కావాలంటే ఏం చేయాలి? కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి బొగ్గును తీసుకురావాలి యాదాద్రి పవర్ ప్లాంట్కి. ఇక లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మునుపటి బారాసా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై న్యాయ విచారణ చేయిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి లఘు చర్చను చేపట్టింది. సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ ప్లాంట్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, వ్యయాలపై న్యాయ విచారణ చేయిస్తాం. ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరుకోవడంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన చర్యలను ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతారు. రాష్ట్రంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటారు, రైతుల ఆత్మహత్యలపైన విచారణ చేయిస్తాం. ఇక కరెంటు సమస్య గురించి అయితే పెద్ద ఎత్తున ఆత్మహత్య ఎవరు చేసుకోలేదు, కానీ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయిన మాట అయితే వాస్తవం. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ల మాట కాలిపోయిన మాట అయితే వాస్తవం. కానీ ఈ కరెంట్ లేదని చెప్పి ఆత్మహత్య నిజానికి రైతులు ఎవరైతే పెద్దగా చేసుకున్న దాఖలు అయితే లేవు. ఇక విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కావచ్చు, భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, రెండు చోట్ల కూడా అసలు ఏం జరిగింది, ఎంత కేటాయింపు జరిగింది, ఏ రకంగా తీసుకొస్తాందని నిర్మాణం స్టార్ట్ చేశారు, వీటన్నిటి మీద విచారణ చేపడతాం, న్యాయ విచారణ అని చెప్పి రేవంత్ రెడ్డి అరెస్ట్ జరిగింది. ఇక రేవంత్ వర్సెస్ అక్బర్, బారాసాను రక్షించేందుకు ఎంఐఎం యత్నం, మీరు ఏ పార్టీలతో దోస్తీ చేశారో తెలుసన్న సీఎం రేవంత్. ఇక మేము ఎవరికి బి టీం కాదు, భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీని మారింది మీరే, అక్బరుద్దీన్ సమాధానం. శాసనసభలో వాడివేడిగా మాటల యుద్ధం. మరి మనం గమనిస్తే కనుక సుమారుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావచ్చు, 2014 నుంచి 23 వరకు. తన సొంత ఇలాకా బహదూర్పుర కానీ, చార్మినార్ కానీ, యాకత్పుర కానీ, చంద్రాయన్గుట్ట కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలలో 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయా ప్రాంతాల్లో గెలుపొందుతూనే ఉన్నారు. మరి ఆ ప్రాంతానికి ఎన్ని కోట్ల నిధులు పట్టుకపోయారు, ఎన్ని కోట్ల అభివృద్ధి చేసిర్రు, ఏ రకంగా అక్కడ రోడ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ రకంగా అక్కడ మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఎందుకంటే ముస్లింలు మొత్తం మా పక్షం ఉన్నప్పుడు ఎవరికి భయపడలేం, ఎవరికి ఏం చేసేది లేదని చెప్పి ఇదే హుక్కుమ్ని ప్రజల మీద కూడా దాడి చేసి, ప్రజల మీద కూడా ఇదే హుక్కుం జారీ చేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధిని నిలిపివేస్తున్నారు. నిన్న మొట్టమొదటిసారిగా చాలామంది విశ్లేషకులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకున్న మాట ఏంటంటే, నేను అసెంబ్లీలో కనుక నిజంగా బండి సంజయ్ కానీ ఉంటే డిఫరెంట్ ఉండేది కథ. నిజానికి చెప్పాలంటే వీళ్ళందరి మాటలకి ఆయనైతేనే గట్టి సమాధానం ఇవ్వగలుగుతాడు. ఎంఐఎంకి సమాధానం ఇస్తాడు. యావత్ ముస్లింలందరికీ కూడా మేము వ్యతిరేకమని కాదని చెప్పి బీజేపీ చెప్తూనే వాళ్ళందరూ కూడా ముస్లింలందరూ కూడా జోడించి మాట్లాడుతుంది. కానీ ఎంఐఎం లాంటి పార్టీకి సమాధానం చెప్పాలంటే ఆయనైతేనే కరెక్ట్ అని అనిపించింది. మొత్తం మా దగ్గరికి వస్తారు, మేమే చేయగలుగుతాం, మా కంట్రోల్ని అంతా ఉంటుంది, మేము ఎవరికి భయపడేది కాదు, 5,000 పిడికిలు బిగించి చెప్తున్నామని చెప్పి చాలా ఘాటైన విమర్శలతోని చాలా హాట్గా మాట్లాడిండు అక్బరుద్దీన్ ఓవైసీ. మరి ధైర్యం ఏంది, ఆయనకున్నటువంటి వ్యక్తి ఎవరు అర్థమైతలేదు. ఇక వెలుగుల రంగంలో ఆర్థిక చీకట్లు, విద్యుత్ సంస్థలకు 81,516 కోట్ల అప్పులు, డిస్కంలకు 62,461 కోట్ల నష్టం, యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణంలో అదనపు ఆర్థిక భారం, శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. ఇక విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో, ఆందోళనకరంగా ఉంది. 2023 అక్టోబర్ నాటికి 81,516 కోట్ల అప్పులున్నాయి. ఈ అప్పుల్లో రూపాయలు 30,406 కోట్లు కరెంట్ సరఫరా కోసం ఉత్పత్తిదారులకు కేటాయించబడింది. సో అప్పులకు సంబంధించి ఇంకా విశ్లేషణాత్మక ఇతర పత్రికల్లోనే చూద్దాం. ఇక 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత. ఇక ఏదైతే ఇంధన శాఖకు సంబంధించి
మేము ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేము, ఎన్నికలు వాయిదా వేయాలంటే ఇచ్చిన పిటిషన్ సంబంధించి హైకోర్టు కొట్టివేసింది. యథాతథంగా ఇచ్చిన తేదీని 27నే ఎన్నికలు నిర్వహించాలంటగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోటీలో లేదట. ఇక్కడ సింగరేణికి సంబంధించిన టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి సంస్థలో కింగర్ల మల్లయ్య, జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి, అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రావు ముగ్గురు కూడా పార్టీకి అదేవిధంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేసిరట. సో బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే ఓటమిని గ్రహించి పోటీలో తప్పుకున్నది అనేది ఒక వాదన. ఇకపోతే 24 గంటల విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు. విద్యుత్ సంస్థలను బారాస సర్కార్ అప్పుల్లోకి నెట్టింది. డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేరు. రాష్ట్రంలో గృహ వాణిజ్య వ్యవసాయ అవసరాలకు గత ప్రభుత్వం ఎన్నడూ 24 గంటల విద్యుత్ ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇక విద్యుత్ సంస్థల ఆస్తుల కన్నా అప్పు ఎక్కువగా ఉన్నాయని గత 10 ఏళ్ల బారాస పాలనలో డొలతనంపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు శ్వేతపత్రం